कांग्रेस पार्टी कांग्रेस पार्टी గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అంతకుముందు అయితే 6 గ్యారెంటీలు గౌరవ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళతో వచ్చి 6 గ్యారెంటీలు హైదరాబాద్లో సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చింది. ఈ రోజు ఇస్తుంది నమ్మకంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరు చేసుకుంటా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు ఇప్పుడే ఓ అర్ధగంటలో అనౌన్స్ చేసి 11 లక్షల మంది రైతులకు 0 నుంచి 1,00,000 రూపాయల రుణాన్ని
మీకు ఒక విషయం చెప్పాలి. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రుణమాఫీ కేసీఆర్ ఒకటేసారి చేస్తామని చెప్పి మోసం చేసి 4 విడతలు చేసి 4 విడతలు చేసినాక నిజామాబాద్ జిల్లా సహకార సంఘ చైర్మన్లు ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి కాబట్టి పోయినాం. థ్యాంక్స్ చేద్దాం. పోయినాక నేను చెప్పిన సార్ వాళ్ళు 17,000 కోట్లు 17,000 కోట్లు రుణమాఫీ ఇష్టపడుతున్నాం, కానీ రైతులు సంతోషం లేరు అని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావు? అవునా, నేను సత్యం చెప్తున్నా. నువ్వు గ్రామాలను పెట్టుకో, బ్యాంకు లాభమే తప్ప రైతులకు లాభం జరగలేదు, వడ్డీ మాత్రమే పోయింది తప్ప అసలు కాలేదని చెప్పి రైతులందరూ బాధపడుతున్నారని చెప్పారు. చెప్పిన ఆలోచించి ఆ రైతు భరోసా రైతు బంధులో దాని నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పిండు, ఏ కాలం మాకు చేస్తా చెప్పిండు. చేయలేదు. అలా సేమ్ పెట్టి చిన్న నుంచి స్టార్ట్ చేసి పెద్దలు చేస్తామని చెప్పి 20,000 చేసుకుని పని చేసుకుంటాం, దుకాణం పని చేసి. కానీ మన ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఎక్కడ ఏ జిల్లా పోయినా మహబూబాబాద్ పోయినా జోగులాంబ సాక్షిగా చేస్తానని చెప్పిండు. యాదాద్రి పోయినా భద్రాద్రి పోయినా రామవారిని ఉద్దేశం చెప్పిండు. యాదగిరిపోయినా యాదాద్రి నిజామాబాద్ వచ్చినప్పుడు భాష టెంపుల్ మీద ఉద్దేశం చెప్పిండు. ఇంకా ఎక్కడికి పోయినా కరీంనగర్ పోతే వేరే ఆదేశాన్ని ఉద్దేశం చెప్పిండు. అందులో భాగంగానే పెట్టుకోవాలని చెప్పి ఇలా 6,000 కోట్ల రూపాయలు 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఏకకాలంలో ఆ కోట్ల జమ అయి తీసుకోవడం చేస్తాం.
సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా వేదికకి రావాలని కోరుతున్నాము. ఇబ్రాహీంపేట వెంకటరెడ్డి కూడా ఎంపీటీసీలు, ఇబ్రాహీంపేట ఎంపీటీసీ అమ్మానారాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా వేదిక కోరుతున్నాము. సర్పంచులు మాసాని సినిమా గారు, బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు వారి ప్రతి ప్రోగ్రామ్ లో రాముడికి హనుమంతుల్లాగా అన్నయ్యపడి ఉండి నడుస్తున్నటువంటి ప్రతాప్ సింగ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ మాజీ సర్పంచులు ఎంపీలు వేదికలోకి కూర్చున్నాము. కొడకు రమణ మీరందరూ దయచేసి అక్కడ కూర్చోవాలని కోరుతున్నాము. రమణ రహీం గారు, అబ్దుల్ గారు అందరూ మీరు సహకరించి అందరూ కూర్చోబెట్టాలా. మనమందరం దేవుడు మేము కూడా సహకరించి అందరినీ కూడా మనం రమణ కార్యకర్తలు, క్రమశిక్షణ కార్యకర్తలు వాళ్ళు ఏమంటే యూపీలో కూడా లాయపై మీరందరూ కార్యకర్తలు కూర్చోబెట్టాలని కోరుతున్నాము. రమణ గారు వేదిక కూర్చున్నాము. వనపూర్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, అన్ని మండలాల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్లు, బీసీఎల్ ప్రెసిడెంట్లు, మైనారిటీ ప్రెసిడెంట్లు, ఓబీసీ ప్రెసిడెంట్లు, అన్ని మండలాల ప్రజలు కూడా వేదికగా కోరుతున్నారు. ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు చందర్ అందరూ కూడా ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, నా సర్పంచ్ అంటే వాళ్ళే నిజంగా మన పార్టీ సర్పంచ్ వాళ్ళ సర్పంచులు. మాజీ కౌన్సిలర్లు అక్బర్ కౌన్సిలర్ కూడా రావాలని కోరుతున్నాము. ఈరోజు సభని ఉద్దేశి నసరాబాద్ మండల సర్పంచులు సాయిరంగ, సత్యనారాయణ కూడా వేదికలను కోరుతున్నాం. అన్ని మండలాల మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని మండలాల సభని ఉద్దేశించి కాలేజీ టైం కాబట్టి అందరూ 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఇక్బాల్ భాయ్ 2 मिनट में बात करना, 100 बात करना, 2 मिनट बात करना. ముందు వాగ్దానం చేసిందో ఈ రోజు అది పూర్తిగా రుణమాఫీ అని ఇవాళ మాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు మాటకు నిలబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు మనము పాలాభిషేకం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. రైతులకు మేలైనటువంటి కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు ఈ బాన్సువాడ కాన్స్టిట్యూషన్లో ఇంత మంచి ప్రోగ్రాంకి చేసినటువంటి నాయకుడు అంటే ఒకే ఒక నాయకుడు కనిపిస్తున్నారు. అది ఏనుగు రవీంద్రరెడ్డి గారు. ఇటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారంటే మన కార్యకర్తలు కానీ రైతులు కానీ ఎవరికైనా ఏమి భయం పట్టాల్సిన అవసరం లేదు. ఇటువంటి నాయకులు మనకు ఈ బాన్సువాడ కాన్స్టిట్యూషన్ ఉన్నారంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు మన ముందు మన బాన్సువాడనే ఉంటారు. బాన్సువాడనే కార్యకర్తలు చూసుకుంటారు. బాన్సువాడనే మరియు ఇంకొక మాట చెప్తున్నాము, అది అనుకుంటా టీవీ రాదు. వచ్చే ఎలక్షన్ లో
28 ఎలక్షన్ లో రవీంద్రన్నకే కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్తున్నాను. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం అన్నతో ఉందాం, అన్నతో ఉండి మనం ఏదో అభివృద్ధి కార్యక్రమం చేసుకుందాం. ఎవరు మనం పట్టుకోవాలి, ఎవరు లేరు. ఎమ్మెల్యే అయినా ఇంకొకరైనా ఆల పరిస్థితి ఉండాలి. మనకు ఇన్ఛార్జ్ ఉండి రవీంద్రన్న గారు భారతస్వాయకు ఇక్కడ నుండి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. అది అన్నాన్ని గెలిపించి అందరినీ ఎంపీటీసీ సర్పంచ్ గెలిపించి మళ్ళా సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొని వెళ్తారని నేను రవీంద్రన్నకు తరఫు నుంచి నేను చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. మనం అన్ని కలిసి పనిచేస్తున్నాం. ఇదే ఈ అవకాశం అందరికీ పెద్దలకు ముందు పెద్దలు కిషోర్ కూడా మాట్లాడకపోతున్నాం. సభాధ్యక్షులు, నేటి ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు గణేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఇంతమంది సముదాయంతో ఒక పిలుపు ఇవ్వగానే రవీందర్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలియదు కాదు, ఈరోజు రైతు రుణమాఫీ, ఏకకాలంలో రైతు రుణమాఫీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 15 ఆగస్టు లోపల దాన్ని రైతులకు ఖాతాలకు జమ చేస్తానని చెప్పి ఈరోజు మరి వారు ₹1,00,000 లోన్లని మరి మన ఖాతాలకు జమ చేసిన సువిధం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అనేకమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఆ పథకాలని ఒకటిగా 6 గ్యారంటీలని ప్రజలకు మరి ఆ గ్యారంటీలను తీర్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో విచిత్రమైన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, నాయకులందరూ, ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ వారి నియోజకవర్గాల్లో చాలా గొప్పగా రైతులందరితో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి వారు స్వయంగా చెప్పారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం చూసినాం మన నియోజకవర్గంలోనే ఇదే మన కోటరం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ బాలాజీ గారు కానీ ఎక్కడ చేసినో కార్యక్రమం ఎవరికి తెలియదు. ఇంత మంచి కార్యక్రమం ఎక్కడ చేసినో తెలియదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రజలందరికీ గొప్ప సందేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరికీ. మరి ఈ రోజు నేను ఇక్కడ నుంచి వారికి అడుగుతున్నా, మరి నిజమైన కార్యకర్తలు మరి మీరా మరి ఇక్కడ ఇంత వాళ్ళు కూడా చేసిన ఈ కార్యకర్తల ఈ నాయకుడు అని చెప్పేసి వాళ్ళకి అడుగుతున్నా. మీరంటారు అయిపోయింది, రవీందర్ రెడ్డి గారు అయిపోయింది, దుకాణం బంద్, అసలు దుకాణం మీడుంది వెళ్ళి చూసుకోండి చెప్పండి. లేదు, మొదలైంది. ముఖ్యంగా మరి వారు ఏదైతే ఆ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో మీరు చేయరు, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారిని కూడా సంప్రదించి మరి ఏ విధంగా కార్యక్రమాలు చేద్దాం, ఎక్కడ చేద్దాం అనేది లేదు. దొంగలు ఎక్కడ చేయాలి, ఎన్నో రోజుల నుంచి మీరు ఒకటై ఈ రోజు మళ్ళా ఈ నియోజకవర్గంలో దొంగ కార్యక్రమాలు చేయాలని చూస్తే అసలైన నిజమైన కార్యకర్తలు ఎవరు ఊరుకోరని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి మన రవీందర్ రెడ్డి గారు 6 నెలల కాలమైన ఈ నియోజకవర్గానికి వచ్చి
అందరం నమ్మకమై మరి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పిలుపులన్నింటినీ కూడా ప్రజల్ని కార్యకర్తలకు తీసుకోపోతున్నందుకు ప్రబలమైన నిదర్శనం ఈ రోజు నేను మరి ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారిని కూడా మరి ఒక మాట మాట్లాడాల్సిందే. అక్కడ వదిన ప్రోగ్రాం అయితే భారీ వర్షం పెద్ద వర్షం తగ్గితే కూడా అక్కడికి ఆ కార్యకర్తలందరినీ మరి ఎమ్మెల్యే గారు అక్కడ గమనించి మరి అక్కడి నుంచి మనం రవిరెడ్డి గారు చెప్పారు, ఇంత వర్షం పడుతున్నందుకు బాధపడకండి, మనం మన కార్యక్రమం రైతులకు చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరం కూడా బాసలపై కార్యక్రమాన్ని విజయం చేద్దామంటే ఏ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పెద్దలు ఎక్కువ రోజులు పోకుండా కాంగ్రెస్ పార్టీ విషయాలని మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఎంత సంతోషం ఉన్నానంటే నేను మొత్తం బాత్వాడ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తుపట్టాను. ఎంత ధైర్యం ఉందంటే మీ యొక్క ప్రతి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు కార్యకర్తలు ఉన్నారు. ఏనాడు కూడా నేను భయపడకుండా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు. మీ సంతోషం, మీ యొక్క సంతోషం చూసి నేను డ్యాన్స్ చేశాను. నా 75 సంవత్సరాల్లో ఇటువంటి సంతోషం ఏంటని చూడలేదు నేను. మీ యొక్క ధైర్యం అన్ని కాపాడుతూ మీరంతా కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని ముందుకు వచ్చేస్తున్నాను. మీరు రాబోయే లోకపాల ఎలక్షన్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎవరిని కూడా మన రవీంద్ర రెడ్డి గారు ఎవరికైనా లోకపాలలో సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ డెప్యూటీస్ కానీ వాళ్ళకి చెప్తే అందరూ ఐక్యతతో ఉండి గెలిపిస్తారని చెప్పి మనం చేస్తూ చాలా అర్థమైనగా నేను ఎక్కువ ఉండకుండా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ముగించుకుంటున్నాను. మాన్స్కోల నియోజకవర్గం నుండి గ్రామీణ ప్రాంతాల నుండి అందరేమో వర్షం పడి మన కార్యక్రమం వెళ్ళిపోయిందని కొందరు బాధపడతా ఉన్నారు. కానీ వర్షం పడి మన కార్యక్రమం విజయవంతం చేసినందుకు కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు రాజోడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంత్రి గణేష్ గారికి, ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుండి మనందరి మన్నలు పొందినటువంటి నాయకుడు మన శాసన సభ్యుడు, ఏదైతే పదిసార్లు అంటున్నా మన శాసన సభ్యుడు ఏమి రవీంద్ర రెడ్డి గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరులు ఎలమంతల శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, కమలాకర్ రెడ్డి గారు, రాంబాబు గారు, మా జడ్పీటీసీ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు యాదవ్, మా గంగన్న గారు, దశాగౌడ్ గారు, మా ఇక్బాల్ భాయ్ గారు, బాలకృష్ణ గారు, చందు గారు, మా అమ్మాపేట్ మాజీ సర్పంచ్ సుభాష్ గారు, మా బాబురావు గారు, మా సీనియర్ నాయకుడు బాబీ అన్న గారు, మా సోదరుడు గంగాధర్ దేశాయ్ గారు, మా అన్న మాసా శ్రీనివాస్ చరిత్రనే కవితే మార్చాల్సిన సంఘటనలు మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు మండుతున్న సూర్యుడు మనందరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈ మాన్స్కోల నియోజకవర్గానికి నాయకత్వం ఏమి, ఎవరి నాయకుడు, ఎట్లా మనం మాన్స్కోలలో కాంగ్రెస్ పార్టీకి రెబల్
కావాలా ఆదిత్య కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏడుగురు రవీందర్ రెడ్డి గారిని మన నియోజకవర్గానికి పంపించడం జరిగింది. ఇది అందరి అదృష్టంగా మీ అందరితో మనవిస్తాం. రవీందర్ రెడ్డి గారు ఏంటంటే హైదరాబాద్ అంటే స్వర్గం ఉంటుంది. అలాంటి ఏడుగురు మన దగ్గరికి వస్తే మరి కొందరు దాన్ని వక్రీకరించి మాట్లాడతారు. దానికి వీటిలో మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా జవాబు చెప్పడానికి ప్రతి గ్రామంలో మీరందరూ సుశిక్షులు కావాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరంలో ఒక మాట ఇచ్చారు. ఆ మాట రైతులకు రుణమాఫీ చేస్తామని ఆలోచన రుణమాఫీ చేస్తే ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆదేశానుసారం ప్రతి రైతుకు తెలంగాణలో ఇబ్బందులు ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని సోనియా గాంధీ గారు చెప్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఈనాడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్లో సంధానం చేస్తూ ఎక్కడెక్కడ ఆదాయం ఉంటాయో అన్ని వర్గాలు సమీకరించుకొని ఈనాడు గత కాలంలో కూడా 2 లక్షల ఏకకాలంలో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి మామూలు మంత్రి కాదు. చిన్న వయసులోనే అది పెద్ద రాజకీయ శక్తులు కలిగిన నాయకుడిగా ఎదిగినటువంటి మన ముఖ్యమంత్రి గారు వారు ఎల్లప్పుడు కూడా పాత్రలో నేను కనవేసి ఉంచారు. మేము ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా వారి మంత్రివర్గానికి విన్నవిస్తే మహత్వాల నాయకుల సమస్యలు వినడానికి, మహత్వాల కార్యకర్తల ఉదయ స్పందనను వినడానికి మహత్వాల నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు సమయం ఇచ్చారు. ఆ సమయం ఈ 2 రోజులలో 4 రోజులలో మనం ముఖ్యమంత్రిని మన డెలిగేషన్ కలవబోతుందని ఈ సుదర్శనంగా మీ అందరితో మన నాయకుడికి ఇబ్బంది ఎవరైనా పెడితే ఇప్పుడున్న నాయకుడు మనం మాట్లాడారు. మన నాయకుడిని ఎవరైనా ఇబ్బంది పెడితే మనందరం కూడా నాయకుడి కంటికి రెప్పలాగా ఉండి వారి కాలకు ముందు ఇప్పుడే మనందరి వేల పనులు లక్షల పనులతో ముందు తీయడానికి కార్యకర్తలు కూడా రెడీగా ఉండాలి. మన కార్యకర్తలు ఏమైనప్పటికీ మన కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు, మండలాల్లో ఉన్న కార్యకర్తలు ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు జరిగితే మేమందరం కూడా దీనికి మేమందరం బాధ్యత వహిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఉన్నాం. మీ కాలకు ముందు కూర్చుంటే మా పంటిలో తీయడానికి మేము రెడీగా ఉన్నామని కార్యకర్తలందరికీ నేను ఈ సందర్భంగా మన్నిస్తాను. ఇక్కడ ఏదైతే పరిస్థితి ఉన్నాయో గతంలో తెలుగుదేశంతో కొట్లాడినా మీరు అతి తక్కువ మంది కార్యకర్తలు దీనిలో ఒక సర్పంచ్ ఉండే ప్రాంతాలకు ఒక సర్పంచ్ మీద ప్రాంతాల కాన్స్టిట్యున్సీ మేము కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు మేము ఆనాడు మా కార్యకర్తలు తక్కువ ఉండి ఈనాడు కార్యకర్తలు పరిపృష్టంగా ఉన్నారు అన్న కార్యకర్తలు గ్రామీణ ప్రాంతంలో రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటి ఇబ్బంది ఉన్నది, అన్నుంటారా అన్నది ఎక్కడికైనా పంపిస్తారా అని ఆలోచనలు ఉన్నారు. మీరు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ఇక్కడే ఉంటా, మీలోనే ఉంటా, మీ గుండెలో ఉంటా చెప్పాల్సిన బాధ్యత మీ బాన్సువాడ బాదుషా 2028లో ఎవరు ఎందుకంటే అన్ని రకాల ఏ వారికి పుస్తకనే గ్రామాల మరల హక్కులను పెట్టడం అందరూ వ్యవసాయాలు కనుక అవి ఎటువంటి మూగజీవులు ఎటు పచ్చకుండా పోతే పాపం వాడికి వెళ్ళాలి వేదానికి పోతాయి. మనం చూస్తూ ఉంటాం. కానీ నాయకులు కొందరు ప్రజల మీద విశ్వాసం
వారి మీద విశ్వాసం ఉంచుకున్న కార్యకర్తలు వారు గెలిపించిన వాళ్ళందరి అభిప్రాయాలను పక్కన పెట్టి ఎటువంటి పంచం నుంచి అడ్డపడిపోయే పరిస్థితులు మనందరం చూస్తున్నాం. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం స్ట్రాంగ్ ఉంటే తెలుగుదేశంలో వైరు తర్వాత టీఆర్ఎస్ ఉద్యమం కార్యకర్తలు నాకు చాలా సంవత్సరాల ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కనబడతా ఉన్నారు. ఉద్యమంలో ఎన్ని రకాల కష్టాలు అనుభవించడం, పోలీసులు దెబ్బతిన్నాం, లాఠీలు తిన్నాం, ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చిన సమయంలో వాళ్ళందరూ అప్పుడు తొక్కిన వాళ్ళే తర్వాత దస్తేసి సీట్లు కట్టేసిన విషయాన్ని మీరు అందరూ కూడా చూసి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ప్రాంతాల్లో కలుగుతుంది కనుక మనమందరం కూడా ఎవరి బాధపడాల్సిన అవసరం లేదు. ఈనాడు అందరం ఒకటే పార్టీలు ఉన్నాం, వాళ్ళు ఒకటే పార్టీలు ఉన్నారు, మనమందరం ఒకటే పార్టీలు ఉన్నాం. నాయకత్వం ఆది నాయకత్వం ఏం చెప్తే అది వినడానికి మనం తయారు ఉన్నాం. కానీ ఆది నాయకత్వం కూడా రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ బాన్స్వాడ కార్యకర్తల అభిప్రాయం సేకరణ చేసిన తర్వాతనే ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను అధికారాన్ని ఒకటి మన బాన్స్వాడ నియోజకవర్గంలో ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే ఇప్పుడు నాకు మొత్తం సోదరులు అయిపోయారు. రాష్ట్రం నీకు 26 మంది ఎమ్మెల్యేలు వస్తారు, 26 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కలవడానికి రెడీగా ఉన్నారని మనకు సమాచారం వస్తున్నది. అంతమంది అన్ని కాన్స్టిట్యూన్సీల ప్రజలందరూ కూడా మనతో ఏకీకృతమవుతారు. మనందరం కూడా ఏమి ఇబ్బంది పడకుండా ఒకటే ఒక సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ మన నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలా, మన నాయకులు మనని కాపాడాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ రుణమాఫీ సందర్భంగా ఎంతమందికి డబ్బులు పడ్డాయో టింగ్ 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 అని డబ్బులు పడ్డాయో వాళ్ళందరికీ కూడా మీ కుటుంబంలో కూడా మీకు పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుని గ్రామాలలో కూడా మీరందరూ ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులున్నా కూడా లక్షలాది కోట్లాది రూపాయలు మన ఎక్కడో వేసింది కనుక ఈ రుణాన్ని మనం పార్టీకి తీరాల్సిన అవసరం ఉందని మన కుటుంబ సభ్యులకు చెప్పి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని గ్రామంలో మీ అందరితో మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు పెద్దలు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరవనీయులు మంత్రి గణేష్ గారికి ఈ కార్యక్రమానికి ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టైగర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఈనాడు మరి కార్యక్రమం మరి చూస్తా ఉంటే ఎంత సంతోషం అంటే దాదాపు 2 గంటలకు వర్ణి పోయినాం. 2:30 నుంచి వర్షం స్టార్ట్ అయింది. మరి చెక్కు చెదరకుండా అదే వర్షంలో నిలబడి మరి ఇలమంచల్ గారి నాయకత్వంలో వర్ణిలో చూస్తా ఉంటే మరి అక్కడే నిలబడిన కార్యకర్తలు ఉన్నారనే విధంగా ఈ రోజు వర్ణి నుంచి మరి సారథ్యం వహించినటువంటి ఇలమంచల్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పూర్వ వృద్ధులు సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు కొత్తకొండ భాస్కర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ సింగ్ రాథోడ్ గారికి, అదేవిధంగా నసీరాబాద్ మండల బీర్పూర్ మండల మాజీ జెడ్పీటీసీ పెద్దలు గౌరవనీయులు కిషోర్ యాదవ్ గారికి, బీర్పూర్కు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా దేశాయ్ గారికి, బాబీ గారికి, సుభాష్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నా, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే మరి కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ ఇక్కడనే ఉందేమో అనే విధంగా మరి మధ్యాహ్నం నుంచి మన కార్యక్రమం సాగుతూ ఉంది.
మరి ఇలా చూస్తా ఉంటే పట్టణంలో కూడా ఇంత టైం అయినా మరి చెక్కు చెదరకుండా మరి బైక్ ర్యాలీలో కూడా మరి కార్యకర్తలు పాల్గొన్నారంటే దానికి కారణం ఏఎన్ రవీందర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. మరి ఇలా అసలు వాళ్ళకి అర్థమైతలేదు. మరి ఇలా మొన్న సభ పెట్టిండ్రు, మరి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ సభలాగా లేదు, రవీందర్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టుకున్నటువంటి సభలాగా ఉంది అది. మరి ఇలా రవీందర్ రెడ్డి గారు దమ్మేందో బలమేందో మరి చూడాల్సిన అవసరం చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మధ్యలోనే దుర్గి దగ్గరనే అటు నుంచి బండ్లు మలుపుకొని రిటర్న్ వెళ్ళిపోయారు. ఎందుకంటే మరి ఇలా చూస్తా ఉంటే మరి ఇలా జనం 2 రోజుల కిందట మన ప్రెస్ మీట్ నుంచే వీడియో కాల్లో మాట్లాడింది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు గారు మరి ఒక కార్యక్రమం ఇచ్చిండ్రు. మరి ఎందుకంటే మరి ప్రజలకు మరి మేలు జరిగేటటువంటి కార్యక్రమం, మరి ముఖ్యంగా రైతులకు మేలు జరిగేటటువంటి కార్యక్రమం. మరి అట్లాంటి కార్యక్రమంలో మరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా మరి నా బాధ్యతను కూడా నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో వారికి జ్వరం ఉన్నప్పటికీ కూడా మరి బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ప్రేమతో మరి వర్షంలో తడుస్తూ బైక్ మీద వర్ణి నుంచి బాన్సువాడ వరకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద ఉన్నటువంటి ప్రేమ అట్లాంటిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇలా చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము మీడియాలో యలమంచిలి శ్రీనివాసరావు గారు కానీ, భాస్కర్ కానీ, నేను కానీ ఇంకా చాలా మంది మీడియాలో మాట్లాడితే మేము అడిగిన క్వశ్చన్ ఆన్సర్ లేదు. కానీ మరి వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత దిగజారిందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏఎన్ రవీందర్ రెడ్డి గారు అంటే ఏంటి ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏఎన్ రవీందర్ రెడ్డి గారు అంటేనే బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ నిన్న మొన్నటి వరకు ఏఎన్ రవీందర్ రెడ్డి గారు బూట్లు నాకిన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే నవ్వుస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా. మరి నిన్న మొన్నటి వరకు ఏఎన్ రవీందర్ రెడ్డి గారు ఉండి మరి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాడు ఏఎన్ రవీందర్ రెడ్డి గారు అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు అధికారం ఎక్కడికి పోయిందో అక్కడికి పోయి ఈ రోజు కల్లిబల్లి మాటలు చెప్తా ఉన్నారు. మీ కల్లిబల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, మరి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరే వ్యక్తిగతంగా నిన్న నా మీద మాట్లాడిన వ్యక్తి మరి పేరు తీసుకోదలుచుకోలే నేను, ఎందుకంటే నా పేరు తీసుకున్నాడంటే ఉచ్చ కాబట్టి నా పేరు తీసుకున్నాడు. మరి నేను భయపడే వ్యక్తి కాదు. ఇలా బరాబర్ ఏఎన్ రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తాం, ఏఎన్ రవీందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. రాబోయే 2028 ఎన్నికల్లో ఏఎన్ రవీందర్ రెడ్డి గారిని బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులుగా చేసేంత వరకు నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి కార్యకర్తలకు నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, అదే పడే అవసరం లేదు. అధికార పార్టీ వాళ్ళే కాదు, మనది కూడా అధికార పార్టీ, మనం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఎవరు ఏం చేస్తారో చూద్దాం. మనం చూసుకోవడానికి, మనం కాపాడుకోవడానికి రవీందర్ రెడ్డి గారు 24/7 365 రోజులు మనం కంటికి కాపాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలా కల్లిబల్లి మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఎవరికి భయపడే అవసరం లేదు. ఇలా ఏఎన్ రవీందర్ రెడ్డి గారి సంస్కారం ఏందో ఒక్కసారి ఫ్లెక్సీ చూడండి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆయన ఫోటో పెట్టాడు. బాలరాజు గారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గారు కాబట్టి ఆయన ఫోటో పెట్టాడు. ఆయన సంస్కారం చూసానా మీరు నేర్చుకోవాలి. సంస్కారవంతులు ఎవరు, సంస్కారహీనులు ఎవరు ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి అలా వారికి 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. దాదాపు మంత్రిగా చివరి అంచుల వరకు పోయి ఎవరు చేయబట్టి ఆగిన మంత్రి టీఆర్ఎస్ పార్టీలో మనకు అది కూడా తెలుసు. తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి మన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. మనం ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ముందుకు పోదాం. రాబోయే రోజులన్నీ మనే అని చెప్పేసి ఈ సందర్భం మరొకసారి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున
సుదీనం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సోనియా గాంధీ స్వయంగా వచ్చి 6 గ్యారెంటీలు ప్రకటిస్తే ఒక్కొక్కటి చేసుకుంటా ఈరోజు 2 లక్షల రుణమాఫీ, 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే సందర్భాన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు సంబరాలు చేసుకోమంటే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాలకు సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు మంత్రి గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలు పూజలు గౌరవనీయులు మాసాని సీనన్న గారికి, అదేవిధంగా పెద్దలు పూజలు ఎలమంచల సీనన్న గారికి, పెద్దలు గౌరవనీయులు పూజలు కొత్తకొండ భాస్కరన్న గారికి, అదేవిధంగా పెద్దలు పూజలు మరి కిషోర్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గంగాధర్ దేశాయ్ గారికి, బాబన్న గారికి, సుభాష్ గారికి, బాబురావు గారికి, మరి ముఖ్యంగా స్థానిక డైనమిక్ లీడర్ పాత బాలకృష్ణ గారికి, అదేవిధంగా బీర్పూర్ చంద్రు గారికి, నర్సులాబాద్ సాయిలు సర్పంచ్ గారికి, ఇక్కడ మా కమలాకర్ అన్న ఒకే ఒక్క సింగిల్ విండో చైర్మన్ మా కమలాకర్ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, మన కొత్తగా ఎన్నికైన సింగిల్ విండో చైర్మన్ రాంబాబు గారికి, సత్యన్న గారికి, వైస్ ఎంపీపీ కశగౌడ్ గారికి, అదేవిధంగా ఇక్బాల్ గారికి, అలానే ప్రతాప్ సింగ్ అన్న గారికి, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున మా కొత్తగా మొన్న ఎన్నికైన మా చైర్మన్ దశరథ్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, కళ్ళం రెండు పాత్రికేయులకు, మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సాయంత్రం 4 o'clock తర్వాత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలి. దానికోసం వర్ణిలో ప్రోగ్రాం చేసుకొని ర్యాలీగా బాన్స్వాడకు వచ్చి బాన్స్వాడలో ప్రోగ్రాం చేయాలి. వర్షం స్టార్ట్ అయింది. నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తూ బాన్స్వాడలో అంబేద్కర్ చౌరస్తా కూడా మీటింగ్ అవుతుంది. ఓడి అమ్మ ఎంత పెద్ద సభ చూసినా, ఆ చూసి పరిచయం అయిపోయినా, ఆగమైపోయినా. ఇక దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. కానీ అక్కడి నుంచి నేను వర్ణికి పోయే లోపల దుర్గీకాడ మన కార్యకర్తలు వేడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నర్సులాబాద్ కాడ మన కార్యకర్తలు వేడి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు పాలాభిషేకం చేసుకొని రెడీ ఉన్నారు మన కోసం. మేము వర్ణి పోయిన ఫుల్ వర్షం, అడవిలో పోయిన వల్ల వర్షం. వర్ణి చౌరస్తా పోయినాం. రేవంత్ రెడ్డి స్పీచ్ అయిపోయింది. వర్షముల్ని తడుచుకుంటూనే మొత్తం మన ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి పాలాభిషేకం చేసినాం. మన గౌరవ ఎంపీ గారు కానీ, సుదర్శన్ రెడ్డి కానీ, షఫీల్ అలీ కానీ వారికి కూడా పాలాభిషేకం, మన జిల్లా నాయకులు కాబట్టి అందరికీ పాలాభిషేకం చేసుకొని వారికి చక్కగా మేము దామోదర రాజనరసింహ మన పార్లమెంట్కి ఇన్ఛార్జ్ వారికి కూడా చేసుకొని వర్ణి ఫంక్షన్ హాల్కి పోయి ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి అదే వర్షంలో ఒక్కరు కూడా ఎందుకు ఇంటికి పోకుండా ఇక్కడికి వచ్చి బాన్స్వాడ ర్యాలీ తీసుకొని ఇక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ద్వారా మళ్ళా పాలాభిషేకం చేసుకొని ఇక్కడ మీటింగ్ చేసుకుంటున్నాం. ఇగో ఇవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మీటింగ్లో చూసిన పరిచయం అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఒక్కరు వ్యతిరేకించలేదు, నన్ను ఫుల్ స్వాగతించారు. అంటే దాన్ని మీటింగ్ పెట్టుకుని ఏం తిడతారు? నన్ను పక్కూరికి వెళ్ళి వచ్చిండ నేను ఎన్నికలో దేశం వదలకి వెళ్ళి. నేను భారతదేశం వదలకి వెళ్ళి వచ్చినా, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినా, లేదా దుబాయ్కి వెళ్ళి వచ్చినా, మస్కట్కి వెళ్ళి వచ్చినా, అమెరికాకి వెళ్ళి వచ్చినా.
రవీంద్ర అంటూ ఎమ్మెల్యేలు ఇవ్వాలంటే తెలంగాణ ఇక్కడ ఇవ్వచ్చు, కానీ తెలియకపోతే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో ఇవ్వద్దని నాన్న ఒకరైతా. తెలంగాణలో ఓటుంటే ఎమ్మెల్యే అసెంబ్లీకి 119 కాన్స్టిట్యూన్సీలో ఎక్కడన్నా ఇవ్వచ్చు. పక్కూరు మీద వచ్చిండు ఓ తరిమి కొట్టాడట. ఒక్కరు చెప్పాలి కార్యకర్తలారా, నేను దొంగతనం చేసిన తరిమి కొట్టడానికి చెప్పాలి మీరే. తరిమి కొట్టారు లీడర్ చెప్తాడు, ఓ లీడర్ ఇన్ఛార్జ్ పడేసాం అని చెప్తాడు. ఓ గని ఉన్నాడు, గనిరా ఆ గని కోసం కాపలా రాస్తున్నాడు. నేను వేదిక ద్వారా చెప్పిన నవంబర్ నుంచి ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరి దగ్గర ఒక పైసలు తీసుకున్నట్టు కానీ, లంచం తీసుకున్నట్టు కానీ, పైసలు ఇవ్వమని చెప్పినట్టు కానీ చెప్తే శిరస్సు వచ్చి ముక్కు నేల రాస్తా చెప్తున్నాను. అలాంటి మనిషిని పట్టుకొని ఇలా గని ఉంది, ఈ గని కోసం రైతు ఆగినట. నేను ఒకటి అడుగుతా ఉన్నా వేదిక నుంచి, 35-40 ఏళ్ళ నుంచి ఆ గనిని ఏం దోసుకుంటారు? వాటలు వస్తున్నాయి. రవీంద్ర రెడ్డి ఉంటే ఆ గని దోసుకోనికి అడ్డమైందని ఆలోచన చేస్తున్నా, మీ ఆగడాలు అడ్డం పట్టని ఆలోచన చేస్తున్నా, మీ వచ్చే అన్నకెళ్ళి వచ్చే మీ ఆమ్దారు ఆప్తలను ఆగపడుతురా? రవీంద్ర రెడ్డి అంటోడు ఒక కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి కార్యకర్త గుండెల్లో ఉండి 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసడానికి జరిగే ప్రసక్తి లేదని చెప్పి ఈ సమయంలో చెప్తాను. ఎందుకంటే నేను గుడి మీద ఒట్టు పెట్టుకున్నా, రేపు ఎలక్షన్ గెలిచినా ఇంకా ఏమైనా ఈయనే ఇల్లు కొనుక్కుంటా, జాగా కొనుక్కుంటా, ఇల్లు కట్టుకుంటా, ఈయనే ఉంటా, కార్యకర్తల్లో గూడు కట్టుకొని గుండెల్లో ఉంటా అని చెప్పిన. నేను మాట తప్పినది కాదు. ఖచ్చితంగా కార్యకర్తకైనా సరే మీ దగ్గర ఉండి ప్రతి కార్యకర్తకు ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయో వాళ్ళన్నింటి చేరవేసడానికి కాపలా కుక్కలెక్క ఉండి పనిచేస్తాను. అంటే ఆశామాష అనుకుంటున్నాను. నాయన ఇప్పుడు ఎల్లారెడ్డి వదిలేస్తుంది, ఎల్లారెడ్డి గురించి మాట్లాడుతూ ఎల్లారెడ్డికి తరిమి కొట్టి ఎలగొట్టినాడు. నన్ను ఎవరు తరిమి ఎలగొట్టలే. ఎల్లారెడ్డిలో ఇవాళ కూడా గుండె కట్టుకుంటున్నాను కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇచ్చి బాన్స్వాడకు పోవాలి, కాంగ్రెస్ పార్టీ గత చాలా సార్లు ప్రయత్నం చేస్తున్నాం, గెలుస్తలేము, నువ్వైతే సీనియర్ నాయకుడు, నువ్వు గెలుస్తావని చెప్పి పంపిస్తే వచ్చే తప్ప నా అందరూ నాకు షోకు రాలేదు. సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే వచ్చి లివాట ఓడిపోవాలని తోగలేదు చెప్పింది. మీరు ఎక్కడ కూడా బయటకు వెళ్ళి చూడు ఓడిపోతాడు, దిగపోతాడు, ఇంతకు ముందు కూడా పాస్ అయిపోతాడు, అట్లే వచ్చిండు వెళ్ళిపోయారు. రవీంద్ర రెడ్డి గారు ఓడిపోయినా అదే వ్యక్తులు అని చెప్పారు. పోయినా నేను పోయినా 6 నెలలు కార్యకర్తలందరినీ జోడించి ఈ వేదికగా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన మన కిషోర్ అన్న కానీ, బాలు కానీ, చాలా మంది నాయకులు అందరూ, మన భాస్కర్ అన్న కానీ చాలా మంది నాయకులు మరి గతంలో ఇక్కడ పనిచేసిన పోచారం శ్రీనివాస రెడ్డి గారు అందరికీ మధ్య పెట్టి తీసుకొని మన ఏమంటారు కరివేపాకు లేక మొత్తం వేసి పక్కకు పడేసిన సందర్భం. మళ్ళా ఒక్కొక్కరు ఇంటికి పోయి అన్న రండి కాంగ్రెస్ పార్టీ పూర్వవైవం చేద్దాం, మన అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి ఒక్కొక్కరు తెచ్చుకొని ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నప్పుడు కానీ, జైరాబాద్ పార్లమెంట్ ఉన్నప్పుడు కానీ ప్రతి ఎలక్షన్ లో 2083 నుంచి ఇప్పటి వరకు బాన్స్వాడతోనే నిజామాబాద్ పార్లమెంట్ ఓడిపోతుంది, బాన్స్వాడతోనే జైరాబాద్ పార్లమెంట్ ఓడిపోతుంది అనే ఒక అపవాదం ఉండేది. ఆ అపవాదకి వెళ్ళి ఇవాళ కార్యకర్తలు కూడా చెప్పినాం, మనం కలిసి పనిచేద్దాం, గట్టిగా పనిచేద్దాం, ఈ ఎలక్షన్ మనది కాదనుకోకూరి, రేపు ఈ ఎలక్షన్ గెలిస్తే రేపు మీ సర్పంచ్ గెలుస్తారు, ఎంపీటీస్ గెలుస్తారు, జెడ్పీటీస్ గెలుస్తారు, సింగిల్ చైర్మన్ గెలుస్తారు, మున్సిపల్ కార్పొరేటర్ గెలుస్తారు, మున్సిపల్ చైర్మన్ అవుతారు అని చెప్పి అందరికీ ప్రోత్సహించి చెప్పి ఎన్నికలు జరిగిన సభలలో కూడా గౌరవ మన పార్లమెంట్ అభ్యర్థికి
ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహకు మన ఇన్ఛార్జ్ మంత్రి చూపల్లి కృష్ణారావు గారికి చెప్పినాం. ఈ దఫా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంటు బాన్స్వాడ నియోజకవర్గంలో గెలుస్తారని మనం చెప్పినాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇవాళ మనం ఓడిపోలే. ఇవాళ మనం 23,000 ఓట్లు తక్కువ వచ్చాయి, 23,000 తక్కువ వచ్చాయి ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఎంపీ ఎలక్షన్లో ఆ 23,500 ఓట్లు నింపి ఇంకా 9,000 ఓట్లు పై చెల్లి మనం నిర్ధారిస్తాం. మన ఓట్లతోనే జైరాబాద్ పార్లమెంట్ గెలిచింది. ఇలా ఇంత గట్టిగా కష్టపడితే తరిమి కొడతాం, నిలబడతాం, మనకి ఇన్ఛార్జ్ తీసేస్తాం. నాన్ లోకల్ అరే నాయన, అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరు లోకలే అవుతారు నాయన. పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చే భారతదేశంలో 543 ఎక్కడ నిలబడే అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తాము. కానీ లోకల్ అది బాన్స్వాడ లోకల్. అది ఇప్పుడు పక్క ఉన్న కాన్సెన్స్ అందరూ నాన్ లోకల్ నిలబడతారు. రోజు చెప్పాలి వాళ్ళకు, ఇలా మన పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేలు. చుక్కలైనా నారాయణ వాసి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గంభీరావుపేట కరీంనగర్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి కామెంట్ ఇవ్వలేదా? నాన్ లోకల్ నిలబట్టిరా పబ్లిక్. చెప్పినల్లి గారు కూడా నిజామాబాద్ ఇవ్వలేదా? ఇలా ఎలక్షన్లలో ఎక్కడ కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎక్కడ ఇవ్వడాలని అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం నాకు ఇక్కడ అవకాశం ఇచ్చింది. వచ్చిన సిన్సియర్ కొట్లాడినా, రిజల్ట్ చూపించినాం, మనం అందరం కష్టపడ్డాం, పార్లమెంట్ అభ్యర్థి గెలిపించినాం. ఇలా ఒకటే చెప్తా ఉన్నా కార్యకర్తలకు, మీరు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. 100% మీ ఎంబటే ఉంటాం. మనం ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎలక్షన్ జరిగినప్పుడు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుని యొక్క ప్రమాణం చేసి చెప్పిండు. జోగులాంబ మహబూబ్నగర్ పోతే, యాదగిరిగుట్ట పోతే, నల్గొండ పోతే యాదగిరి నరసింహస్వామి, ఖమ్మం పోతే భద్రాద్రి రాములవారు, మన దగ్గరికి వస్తే బాసర అమ్మవారు, కరీంనగర్ పోతే అదేవిధంగా వేములవాడ రాజన్న. ఇట్లా ఒట్లు పెట్టుకొని చెప్పి ఆ మాటలు పెట్టుకొని సోనియా గాంధీ మాటలు పెట్టుకొని తెలంగాణ ఇచ్చిందో, ఇవాళ కూడా ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి 6 గ్యారెంటీ చేసుకుంటూ పోతున్నాడు. అందులో భాగంగా ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే 6,000 పైచీలకు 11 లక్షల మందికి 0 నుంచి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం ఏం చేయాలి? రేపు పొద్దున్న నుంచి కార్యకర్తలు ఇంటింటికి పోయి ఎవరు ₹1,00,000 వచ్చినా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరు ₹1,00,000 లోపల రావాలనుకుంటే అలా లిస్ట్ తీసుకోండి. మళ్ళా మనం సంబంధిత మంత్రులకు, సంబంధిత అధికారులకు దృష్టి తీసుకుపోయి వారికి కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. దానికి ఎవరు చేయాలి? కార్యకర్తలు మనం పని చేయాలని మనం చేస్తాం. అదే కాకుండా రాబో రోజుల్లో ఇక 2 విడతలుగా 0 నుంచి ₹1,50,000 వరకు, 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తాం. 3 విడతలు చేస్తా అని చెప్పి ఆగస్టు నెల లోపలనే 15 తారీఖు అనేది డేట్ ఇచ్చినో దాని లోపలనే చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే స్పీచ్ లో చెప్పిండు. కాబట్టి ఈ స్కీములన్నీ మన బాధ్యతగా ప్రజలు నేర్పోయి, రైతులు నేర్పోయి ఆ స్కీములన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చేరేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక కేసీఆర్ గారు 2014 నుంచి 18 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఏకకాల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. కానీ 4 సార్లు చేసిండు. చేసి ఏం చేసిండు? మిత్తికే పోయిందని అసలు ఆడికాడి అన్నీ ఉన్నది. నాకు నేను చెప్పిన సార్, మనం చుట్టి పడుతున్నాము, చేపకి 25%, చేపకు 25% చేసినాం. కానీ అది రైతులకు లాభం జరగలేదు, రైతులు హ్యాపీగా లేరు. బ్యాంకులకు లాభం అయింది కానీ రైతులకు లాభం జరగదని చెప్పాడు కేసీఆర్ గారు. ఏం మాట్లాడుతున్నాం బెదిరించింది. కానీ ఏం మాట్లాడుతున్నది పబ్లిక్ ఏంటో తెలుసుకోవాలని చెప్పాడు. తెలుసుకున్నాడు, ఎంక్వైరీ చేసాడు. కరెక్ట్గా రవి చెప్పింది అనుకున్నాడు. వెంటనే దానిలోకెళ్ళి 2016లో ఇది రైతు బంధు కార్యక్రమంలో ఈ రైతులకు సంతోషం కలగాలని చెప్పి రైతు బంధు కార్యక్రమం
మేమందరం మా జిల్లా వాళ్ళ నాయకులను పోయినాం వారికి సొసైటీ చైర్మన్లను వాళ్ళని ఒకపై థ్యాంక్స్ చెప్తాను పోతే ఆ సభలో ఏం చెప్పిండంటే రైతులకు ఎరువులు ఇవన్నీ పైసలు పెట్టుబడి ఇస్తా అని చెప్పిండు. తర్వాత స్కీమ్ అనౌన్స్ చేసిండు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో 2018 తర్వాత జరిగిన ఎలక్షన్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసిండా? చేయలేదు. మళ్ళా 10,000, 20,000, 25,000 అని చేసిండు. తట్టపుట్ట ఎత్తేసిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ స్వయంగా వచ్చి మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి. తెలంగాణ ఎట్లా ఇచ్చిందో తల్లి ఇలా రైతులకు కూడా మనం రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పం చేసి ముఖ్యమంత్రి గారు చేసింది కాబట్టి ఇది మనం ఊళ్ళ గ్రామాన పోయి అది వివరించాలని చెప్పి సందర్భం మనం చేస్తాం. ఒక కార్యకర్తలు నేను చెప్తాను. నేను ఎన్నోసార్లు 30 సంవత్సరాల నుంచి ఇదే తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ కానీ వ్యతిరేకంగా కొట్లాడి సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగరేణి చైర్మన్లు, మున్సిపాలిటీలో వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్ కానీ గెలుచుకున్న సందర్భం కాన్స్వాల్లో ఉంది. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ మన పార్టీలో మీరందరూ నాయకులు 30 సంవత్సరాలు కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో సర్పంచ్ గా కానీ ఎంపీడీసీ కానీ 100% మనకు అవకాశం వస్తుంది. 100% మనం అందరం పోరాటం చేసి గెలుచుకుందాం. రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి కార్యక్రమాలు, రేపు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, రేపు అవసరమైన ప్రభుత్వం బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం ఉన్నా ప్రజలకు అందుబాటులో తీసుకుపోయి వాళ్ళ ప్రజలు మనల్ని మెచ్చుకుంటే చేసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతూ మీరు ఇంటున్నారు కన్ఫ్యూజ్ అవుతారు. నేనైతే నమ్ముతున్నాను మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు క్లారిటీ ఉన్నది. ఎవరు నికాల్సు కాంగ్రెస్ బిడ్డలు, ఎవరు నికాల్సు కాంగ్రెస్ కార్యకర్తలు, మరి ఆ మాట్లాడేటోళ్ళు ఏం చేసిన కూడా ఎలక్షన్లా మీకు చూసింది. ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళ తప్పకుండా ఓట్లు ఇస్తే తెలుస్తుంది. వాళ్ళ ఓట్లు ఎన్ని పడ్డాయి, వాళ్ళ ఓట్లు ఓళ్ళకి ఎప్పించారు, ఇవాళ ఏం మాట్లాడుతారు తీస్తే కలిసి ఉంటుంది కదా. మనం చెప్పి నా నోట్లకే చెప్పాలి కలిసి ఉంటుంది. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏదైతే సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొన్న ఎలక్షన్ పనిచేసారో మీరందరూ ధైర్యంగా ఉండండి. 100% మీకు కాపాడే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీని 100% ఇలా ఇంతకుముందే చెప్పిన మాట ప్రకారం మీ వెన్నంటే ఉంటా, మీ గుండెల్లో ఉంటా. నన్ను అన్ని విధాలా అయితే నేను ఆకర్షితులై నేను మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నా, మీరు గుండెలో పెట్టుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే 6 నెలలు ఎక్కడ పోయినా భోజనాలు చేపిస్తారు, టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేపిస్తారు, ఛాయ్ తాగిపోతే ఛాయ్ తాగిపిస్తారు. ఆ ప్రేమ ఆప్యాయత ఎక్కడ చూడలేదు. 20 ఏళ్ళు నేను ఎల్లడిలో ఉన్నా కానీ ఇక్కడ పాన్వాడ నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ప్రేమతో ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమకు నేను ముక్తుని అయిపోయినా మీ గుండెల్లో చిరస్థాయిగా చోటు దక్కించుకోవాలని చెప్పి నా మనసులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఉండి మీ వెంబడే ఉండాలని చెప్పి మనం చేస్తూ మరి అవకాశం ఇచ్చి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, అంటే ఒక గొప్ప కార్యక్రమం, ఇలా భారతదేశమే గర్వించదగ్గ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా సరే ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం అంటే మామూలు మాట కాదు. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత ఉండాలి. ఏ స్కీమ్ అయినా కానీ ప్రజలు చేరవేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసే భాగ్యమైనందుకు ఇంకా చాలా వర్షం తడిచి కూడా కొందరు గుండెలు రైలు పగిలిస్తాయి. ఏ ఇంద్ర రవీంద్ర రెడ్డి గారు ఏంది, సైన్యం ఏంది, వీళ్ళందరికీ ఏమన్నా వీళ్ళందరికీ ఏంది వాళ్ళ తలుచుకుంటా పురి అమ్మ సైన్యం కూడా చూడలేదు. ఆ ఊపు ఏం ఎట్లుండే ఏంది అది పరిచయం అవుతారు. ఇక వాళ్ళ పరిచయం వాళ్ళు కానీ మనం మంచిగా పాదాత మనకు ప్రజలకు ఏవైతే మనం మాటించామో ఆ మాటలు పెట్టుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. అందరూ భోజనం చేసి బ్రహ్మాండంగా మంచిగా ఇంటికి వెళ్ళిపోవాలి, రాజకీయ మంచిగా వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. ఉద్యమం చేసింది ఎవరు, ఉద్యమ ద్రోహిగా మిగిలిందెవరు, ఉద్యమాన్ని ఊపెత్తుకు లేపిందెవరయ్యా, ఉద్యమాన్ని రగిలించిందెవరు, ఊరు వాడ కదిలించిందెవరు, రాష్ట్రమంతా రణరంగం చేసిందెవరయ్యా, మనిషిలో ఉద్యమ స్ఫూర్తిని
జై జై ఏనుగు జై ఏనుగు